తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ, తండ్రి మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నేనే ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయ రెక్కల చాటున భద్రపరచండి నాయన. కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధముగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే స్తుతి. అతి సుందరుడమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా నీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా దేవ మీకే ఘనత. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవ నీకే మహిమ. ఆది సంభూతుడమైనటువంటి మా దేవ మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవ నీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మా ప్రభ నీకే స్తోత్రం. జీవము గల మా దేవ నీకే మహిమ. భూమి ఆకాశంలో సృజించినటువంటి మా దేవ మీకే ఘనత. కరుణ సంపన్నుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తన నీడువైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. జాలిగల దేవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం. బలము గల మా దేవ మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపరైనటువంటి మా దేవ మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. అల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక నాయన మా ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని తండ్రి. ఇక నేను ఈ ఉదయకాలము తండ్రి ధూపం వలె మీ సన్నిధిలో నాయన మా ప్రార్థన వచ్చి మీ సన్నిధిలో అంగీకారం అవ్వాలని ఆశిస్తున్నాం తండ్రి. నాయన పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నేను మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి ఇదిగో నాయన మా తల్లి గర్భాన్న పండిత మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి. నాయన లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక నన్ను హెబ్రీ 8:12 మీరు సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిచ్చుచున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపాలన్నీ మన్నించమని అడుగుచున్నాం నాయన. ఇగో తండ్రి మేము పవిత్రుడు అన్నట్లు ఇసోపుతో మా పాపలు పరిహరించము నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం నాయన. ప్రభా నీవు దయాళుడు నాయన. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొర్రపెట్టి వారు అందరి ఎడల కృపాతిశయము గల దేవుడవు నాయన. తండ్రి మీ సన్నిధిలో మా పాపలన్నీ మన్నించమని తండ్రి ఉదయకాల సమయంలో వేడుకుంటున్నాం నాయన. తండ్రి గొప్ప దేవ నాయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి ఉదయము నా తండ్రి ఇగో నేను కృపతో మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు తండ్రి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక నాయన. తండ్రి ఇగో నాయన సర్వలోక న్యాయాధిపతిగా నేను బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను తండ్రి కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి ఎందరో ప్రపంచంలో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ తండ్రి ఆహారం దయచేసే దేవుడు నాయన. అరిచుండు పిల్లకాకులకు తండ్రి ఆహారం దయచేసే దేవుడు నాయన. ఇక అనాథలను, అభాగ్యులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన. అనుదిన ఆహార విషయంలో, అనుదిన అవసర విషయంలో తండ్రి మీరు వారికి తోడై ఉండవని అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా
అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, ఇదిగో తండ్రి వారికి నాయన హాస్పిటల్లోని ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి బిడ్డలని, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి వారికి స్వస్థత దయచేయండి నాయన. ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి మీ దయరెక్కల చాటున వారిని భద్రపరిచి క్షేమకరంగా ప్రయాణాలు ముగించుకొని వారి ఇంటికి వచ్చినట్లు నాయన, వారి రాకపోకలను మీరు తోడై ఉండమని అర్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి డ్యూటీలకి ఆఫీసులకి వెళుతున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోండి. సాయంకాలం మరి పని పాటలు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ, తండ్రి పిల్లలు లేని దంపతులనే కానీ మీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, ఇక పిల్లలు లేని దంపతులకు తండ్రి జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని పిల్లల వరకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వారి గర్భఫలాలు దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా ఉదయకాల సమయంలో పుట్టినరోజులు, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి నాయన బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి. ఇక నా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు ఒక నాయన ఒక తండ్రి ఇక కొత్త జీవన కిరీటము వారికి దయచేశారు నాయన. మరొక సంవత్సరం వారికి నాయన మీరు దయా కిరీటం అనుగ్రహించిన విధానం బట్టి తండ్రి మీకు వేలాది కృతం దాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. తండ్రి విధులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన, ఇక వారి పక్షాన వాద్యమని న్యాయం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో నాయన ఇగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము కూడా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న బిడ్డలకు అందరికీ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. దయగల మహారాజానికి స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రికి శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన తండ్రి పరిశుద్ధాన్ని ధర్మశాస్త్రం అనుసరించుటకు తండ్రి మాకు బుద్ధిని దయచేయండి ఆయన. అప్పుడు తండ్రి మా పూర్ణ హృదయంతో తండ్రి దాని ప్రకారం మేము నడుచుకుందాము తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండా తండ్రి మా కన్నులు త్రిప్పివేయము నాయన. నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించము తండ్రి. నాయన మేము బ్రతికినట్లు తండ్రి నీ కరుణా కటాక్షం మాకు దయచేయము తండ్రి. నీ వాక్యం మన బట్టి మా అడుగులు స్థిరపరచము నాయన. ఏ పాపము తండ్రి మమ్మల్ని ఏలనీయకము నాయన. ఇక యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి తండ్రి మా ప్రాణాలను విడిపించండి నాయన. యెహోవా మా నోటికి తండ్రి నాయన కావలి ఉంచమని, మా పెదవుల ద్వారమునకు ఒక కాపు పెట్టమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. నిజమే తండ్రి నాయన మాట వలన, నాలుక వలన తండ్రి ఏ విధమైన పాపంలోనూ పడిపోకుండా ఉన్నట్లు నాయన. ఇదిగో తండ్రి నాలుక అగ్నియ అని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నాయన ఏ విధమైన తండ్రి మాయలోనూ ఏ విధమైన పాపంలో పడిపోకున్నట్లు తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచండి ఆయన. శోధనలో పడిపోకుండానట్లు, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గం మాకు దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు శాంతిని, సమాధానాన్ని, రక్షణను దయచేయమని అర్థిస్తున్నాను తండ్రి. ఇదిగానైనా మా మీద తిరుగుబడి చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలనైనా సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి మా మీద తిరుగుబడి చేస్తున్నటువంటి బిడ్డలే కానీ నాయన యూట్యూబ్లో తండ్రి ఇగోనైనా మమ్మలను దూషణ మాట్లాడుతున్నటువంటి ఎందరో బిడ్డలను తండ్రి ఇగోనైనా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు నాయన. ఇగో తండ్రి వారి పాపాల మండించమని అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన వారి మనోనేత్రాలు వెలిగించమని అర్థిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి నాయన వారు ఏ విధమైనటువంటి నాయన సాతాన తంత్రాలలో నాయన వారు పడి ఉన్నారు నాయన. వారి మనోనేత్రాలు వెలిగించండి నాయన. సువార్త ప్రకాశం వారికి ప్రకాశించినట్లుగా నాయన సిలువను గూర్చిన వార్త వారికి నాయన వారి హృదయాలకి తండ్రి ఆ శక్తిని గురించి, సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన శక్తి వారు గ్రహించినట్లు వారి మనోనేత్రాలు వెలిగించమని అర్థిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన మా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, ఆర్మీ పోలీసులలో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, ఇంకేనైనా బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, ఉద్యోగస్తులనే కానీ నాయన, సామాన్య ప్రజలనే కానీ తండ్రి, అధికారులే కానీ తండ్రి, ఇక నాయన శాసనసభలో ఉన్నటువంటి ఉన్నటువంటి రాజకీయ నాయకులనే కానీ నాయన, ఇక నేను రాజ్యసభలో ఉన్నటువంటి రాజకీయ నాయకులనే కానీ, ఎంపీ ఎమ్మెల్యేనే కానీ తండ్రి, అనేక ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఇక నాయన మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి. ఇక మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా విద్యార్థినీలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. ఇకనైనా వారిని ఏ విధమైన లోకమాయలో పడిపోకుండా తండ్రి ఇకనైనా నాయన వారి జ్ఞానమందును వారికి నాయన మీ విద్యా బుద్ధులు ఎందును తండ్రి వారికి నాయన వర్ధిల్లునట్లు నాయన
ఇక మనుషుల దయ అందును నాయన మీ దయ అందును వర్ధిల్లినట్లు నాయన ఇక నేను ఎవరి బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచండి ఆయన మీ కృప కాపుదల అనుగ్రహించండి తండ్రి నిజమేనాయన అయ్యా అయ్యా ప్రభా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు నాయన ఇక నేను తూరు సుద్దైన ప్రాంతాల్లో ఉన్న కనాను స్త్రీ ఏ విధముగా అయితే తండ్రి మీ సన్నిధిలో తనకు దెయ్యం దగ్గర తన బిడ్డకు దెయ్యం పట్టిందని వేడుకొనుచున్నదో అట్టి రీతిగా తండ్రి మేము నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను నాయన ఇక నేను ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి నాయన ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన ప్రార్థన ఏకీభవిస్తున్నదో అటువంటి బిడ్డలందరికీ కూడా నెమ్మది దయచండి ఆయన అటువంటి సమస్యల నుంచి విడిపించండి ఆయన మీ దయరెక్కల చాటున భద్రపరచండి తండ్రి నాయన నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా అయ్యా అయ్యా ప్రార్థన ఆలకించేవాడు నీవే నాయన మా ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడవు నీవే నాయన నాయన మీ రెక్కల చాటున భద్రపరచమని తండ్రి ఇక నా ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డకి జ్ఞాన హృదయం దయచండి ఆయన గ్రహింపజేసే మంచి మనసును దయచండి ఆయన పరిశుద్ధ లేఖనములు గ్రహించినట్లు వారి మనోనేతలు వెలిగించండి అయ్యా మీ ఆత్మశక్తితో నింపండి అయ్యా ప్రార్థన శక్తిని దయచండి అయా మీరు రెక్కల చాటును మమ్మల్ని అందరి స్థిరపరచండి ఆయన మీ ప్రియకుమారుడు రక్తకడలో ఎత్తబడ్డానికి కావలసినటువంటి కృపా కాపుదల మాకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన ఇదిగో తండ్రి నాయన ఇంకా నాయన అనేక మా తండ్రి అవర్ గాడ్ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారో నాయన ఈ ప్రార్థన ఎంతమంది అయితే వినుచున్నారో నాయన వినుచున్న ప్రతి బిడ్డకి నాయన మిండైనటువంటి దీవులతో నింపిమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని తండ్రి మేమందరము కూడా తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లయినా జ్ఞాన హృదయం మాకు అందరికీ దయచేయమని ఇగో నాయన ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకుంటున్నా